విడుదల రజనక్క ఈ పేరినంగానే మొదలు యాదొచ్చేది నేను మీరు పెట్టిన మొక్కన్ సార్ అనే డైలాగే యాదత్తది. గా సైబర్ మొక్క ఆటెనకాల బాబు సార్కు షాక్ ఇచ్చి పంకపాటిల షేరికై బాబు సార్ మీదకే మస్తు మలకల ఫైర్ అయింది. అయితే గీతాప కూటమి గాలిలా ఓడిపోయింది. ఇక మరి ఓడిపోయిన పార్టీల నాకేం పని అని అనుకుంటుందో ఏందో గాని జగనన్నకు షాక్ ఇవ్వబోతున్నదట రజనక్క. బెల్లం సుట్రంగా ఈగల్ వాల్నట్టే జగనన్న సుట్టు వాలిర్రు. గప్పుడు పంకపాటి అధికారంలున్నప్పుడు పంకపాటి లీడర్లు, గిప్పుడు అధికారంలో లేకపోయే వరకు గప్పుడు జగనన్నే మా ధైర్యం అని చెప్పినోళ్ళు కూడా జగనన్నతోటి ఉంటే అసలు రాజకీయ జీవితం ఉంటదో లేదో అని భయపడుతున్నారట. దాంట్లో ముందున్నదట మాజీ మంత్రి విడుదల రజనక్క. ఈ పదవులు హోదాలు జగనన్న పెట్టిన భిక్ష అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టుకుంటా మొన్నటిదాకా కన్నీళ్లు పెట్టుకున్న రజనక్క గిప్పుడేమో పంకపాటిల్నే ఉంటే అచ్చేతాప ఎలక్షన్ల మళ్ళా ఓడిపోవుడే అయితదని దగ్గరోళ్ళ దగ్గర కండ్ల నీళ్లు తీసుకుంటా బాధపడుతున్నదట. చిలకలూరిపేట టికెట్ కాకుండా గుంటూరు పశ్చిమ టికెట్ ఇచ్చి ఉత్త పున్నాని కోడగొట్టిండు జగనన్న అని లోపట మస్తుగా రందిపడుతున్నదట. చిలకలూరిపేట టికెట్ ఇచ్చినా కూడా గెలిచే పరిస్థితి లేకపోతుండే కూటమి జోరులా. ఇక అయిపోయింది. ఇప్పుడేడితే ఏమత్తదని పంకపాటి ఇడిచిపెట్టాలని ఆలోచనలు చేస్తున్నది రజనక్క అని మస్తుగా నడుస్తున్నాయి ముచ్చట్లు. ఇగో గీ ముచ్చట్లెరకయ్యే పంకపాటోళ్ళు ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్నారట అక్కకు. కానీ అక్క ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఎవ్వలకు దొరకకుండా అజ్ఞాతంలున్నదట. అమెరికా పోయినట్టున్నదని అంటున్నారు కొందరు. ఇంకొన్నొద్దులనే ఏదైనా జాతీయ పార్టీల షేరికైతదని కూడా వినబడుతున్నాయి. కానీ చెయ్యి పార్టీకి షేకాండి ఇద్దామంటే షర్మిలక్క పరిస్థితే ఎటు కాకుండా అయింది గా పార్టీలకు పోయినాక. గందుకు గా తప్పు చెయ్యకుండా గిప్పుడు ఏపీల కూడా జోరు చూపెట్టిన పువ్వు పార్టీలకు పోతే మంచిగుంటది అనే ఆలోచనలు చేస్తున్నదట రజనక్క. ఏపీల పువ్వు పార్టీ బాబు సార్ తోటి దోస్తాన్లున్నది కాబట్టి గా పార్టీలకు కూడా కష్టమే అయితది. అంటే ఇప్పుడు అక్క పరిస్థితి నడిసంద్రంలో నావలెక్క తయారైంది అన్నట్టు. ఏమో రాజకీయాల శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు కాబట్టి అక్క ఏదో పార్టీల చేరికైతది కావచ్చు గాని అధికారం ఎవ్వలకు శాశ్వతం కాదు అనేది ఇప్పుడు పంకపాటి లీడర్లకు అర్థమైనట్టు ఎవ్వలకు అర్థం కాదు. ఇక మరి విడుదల రజనక్క నిజంగానే పంకపాటిని ఇడిచిపెట్టి జగనన్నకు షాక్ ఇచ్చి ఏరే పార్టీలకు పోతదో లేదో గాని గిసుంటి ముచ్చట్లయితే ముగట ఇంకా షాన్నే అత్తయి పంకపాటి గురించి. అడ్రస్ లేని పోస్టును అధికారం లేని పార్టీని ఎవ్వలు ఇల్వ చెయ్యరు కదా మరి.